నమస్తే. అమరావతి డైరీస్లో మరొక రోజుని ప్రారంభిద్దాం. అమరావతి రైతులు చేస్తున్న ఉద్యమం, దానికి వెనుక పరిణామాలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, అమరావతి ఉద్యమ క్రమంలో వారు అనుభవిస్తున్నటువంటి ఆవేదన, కుటుంబాల్లో పరిస్థితులు, పిల్లల భవిష్యత్తు, వీటన్నిటి గురించి ప్రజల దృష్టికి తీసుకెళ్లే క్రమంలో భాగంగా మనం అమరావతి డైరీస్ పేరుతో ఈ ఎపిసోడ్స్ అన్నీ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎపిసోడ్లో భాగంగా కొంతమంది వారి గుండెల్లోని ఆవేదనని ఒకసారి ప్రపంచానికి తెలియజేసే క్రమంలో భాగంగా తుళ్ళూరు మండలం బోరుపాలెం వచ్చాం. బోరుపాలెంలో కట్ట శైలజ గారు ఉన్నారు. కట్ట శైలజ గారు చాలా యాక్టివ్గా ఉద్యమంలో పాల్గొంటూ అమరావతి రాజధానిగా ఉండాలి అని చేస్తున్నటువంటి ఉద్యమంలో దాదాపు 2 సంవత్సరాల పైబడి మొత్తం ఉద్యమం చేసేటువంటి వాళ్ళని యాక్టివ్ చేస్తూ, వాళ్ళని ప్రోత్సహిస్తూ, ఏమాత్రం శ్రమ అనుకోకుండా నడిపిస్తున్నటువంటి వ్యక్తుల్లో కీలకమైనటువంటి వ్యక్తి అన్నమాట. సో వాళ్ళ ఇంట్లో పరిస్థితులు, ఆవిడ అనుభవిస్తున్నటువంటి ఆవేదన ఎలా ఉందో ఆవిడ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు అమరావతి డైరీస్లో భాగంగా. నమస్కారం అండి శైలజ గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నాను సార్. దాదాపుగా ఇన్ని రోజుల పాటు మీరు చేస్తున్నటువంటి ఉద్యమంలో కట్ట శైలజ గారి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఎందుకట్లా? అంటే ఉద్యమంలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను కానీ దేనికైనా ముందు ఉంటానని కానీ పేరు వినిపించవచ్చు. అది సో ఇంకా ఎంతకాలం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఓపిక ఉన్నంత వరకు అండి, ఓపిక ఉన్నంత వరకు. ఈ మన సీఎం గారు మనసు కరిగి ఇది ప్రకటించి మనకు వచ్చే వరకు ఓపిక ఉన్నంత వరకు చేస్తాం. ఎప్పుడు అలసట అనిపించలేదా ఇన్ని రోజుల పాటు? లేదండి, అలసట అనిపించలే. పంతం పెరిగింది కానీ అలసట అనేది ఎప్పుడు అనిపించలేదు. ఒకసారి మీ పరిస్థితుల్లోకి వెళదాం. కూర్చోండి. శైలజ గారు, ఇన్ని రోజుల్లో ఏ రోజన్నా ప్రశాంతంగా కూర్చున్న సందర్భాలు ఉన్నాయా? మీ ఫ్యామిలీతో, మీ పిల్లలతో, వీళ్ళందరితో ఎప్పుడన్నా ప్రశాంతంగా కూర్చున్న సందర్భాలు ఉన్నాయా గుర్తు చేసుకోవడానికి? ప్రశాంతంగా కూర్చున్న రోజులు అనేవి ఇన్ని రోజుల్లో ఏ ఒక్క రోజు లేదు సార్. ఎప్పుడు ఉద్యమానికి ఎర్లీ మార్నింగ్ మేము ఇంట్లో పని చూసుకొని హస్బెండ్కి అన్నీ ఏర్పాటు చేసుకొని కరెక్ట్గా 9 ఆ టైంకి వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ ఏం జరిగేదో కూడా తెలిసేది కాదు, ఏ టైంకి ఏం జరిగేదో కూడా తెలిసేది కాదు. ఇంటికి వస్తామన్న డౌట్ అంటే నమ్మకం కూడా లేదు. అదేంటి అట్లా చేసేసారు. బయటకు వెళ్తే ఇంటికి వస్తామని అని నమ్మకం లేక ఈవెన్ మా పిల్లలతో గడిపే టైం కూడా మాకు లేదు. పిల్లల్ని కూడా మేము వేరే చోట పంపించేసాం. వాళ్ళతో కూడా ఫిక్స్ అయిపోయాం, మేము ఇంటికి వస్తామో రామో తెలీదు, మీరు దేనికైనా ఫిక్స్ అయ్యి ఉండండి, మేము వెళ్ళేది ఉద్యమానికి, ఏమైనా జరగచ్చు, దేనికైనా ఫిక్స్ అవ్వండి అని చెప్పేసి వాళ్ళని పంపించేసాం. ఇంతకాలంలో మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు సహజంగా ఏం చర్చకు వస్తాయి మీ మధ్యలో? యాక్చువల్గా పిల్లలు ఎప్పుడు అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఈ 2 సంవత్సరాలుగా మా పెద్దమ్మాయి అయితే నా దగ్గరికి రాలేదండి. ఈ సంవత్సరం కరోనా టైంలో వచ్చింది. అయితే తను అడిగింది ఒకటే మాట, అమ్మ నువ్వు ఇచ్చింది నీకు మహా అయితే ఒక 25 సెంట్ ఇచ్చావు, నువ్వు దానికోసం ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అడిగింది. తనకి తెలీదు, పొలం దాని విలువ తెలీదు. ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఎలాగోలో మనం ఇన్ని సంవత్సరాలు, మేము యాక్చువల్గా 15 సంవత్సరాల తర్వాత మా ఊరు వచ్చాం సార్. 15 ఇయర్స్ తర్వాత 2 ఆడపిల్లలు నాకు, మా ఊరికి 15 సంవత్సరాల తర్వాత వచ్చాం. పుట్టింది ఇక్కడేనా? పుట్టింది ఇక్కడ కాదండి, పుట్టింది పక్కన దొండపాడు. అంటే రాజధాని గ్రామాల్లో? రాజధాని గ్రామాల్లోనే పుట్టాం. పుట్టిన ఇల్లు అన్నీ ఇక్కడే. ఇది అత్తగారు ఊరు. ఓకే. అయితే పాప పుట్టిన తర్వాత అప్పట్లో మాకు పొలం ఎంత సార్ విలువ అనేది, ఎలా కవులు మహా అయితే సంవత్సరానికి 2,000 3,000 పంట పండేది కాదు. ఇక సరే పొట్ట చేత పట్టుకొని వెళ్ళిపోయాం. ఒక పాప అప్పుడు వెళ్ళిపోయి పని చేసుకుంటూ దగ్గర 15 సంవత్సరాలు చెయ్యని పని అంటూ లేదు సార్. అన్ని పనులు చేసాం. ఇక తర్వాత మనకు వస్తుంది కదా అని వచ్చాం. అంటే కేవలం రాజధాని వస్తుందన్న దీంతోనే వచ్చారన్నమాట. ఆ పొలం మాత్రం అట్టే ఉంది, అలాగే ఉంది. ఓకే, అది వస్తుంది కదా అన్నట్టు వచ్చాం. వచ్చిన తర్వాత ఓకే, ఇక మనము ఇప్పుడు ఏ తల్లిదండ్రి అయినా ఎవరైనా సరే మన పిల్లలు మన దగ్గర ఉంటే బాగుండు, మన కంటి ముందు ఉంటే బాగుండు అన్న ఆలోచనతో ఉంటారండి. ఎందుకు అంటే ఆ పిల్లల్ని మనం పెట్టినా పెట్టకపోయినా చూసుకుంటే కొంచెం అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
సరే అలా వచ్చిన తర్వాత ఓకే అంతా బాగానే ఉందనుకున్నాము. తర్వాత ఒక 4 సంవత్సరాలు సాఫీగా బాగానే సాగిపోయింది. బయటకి వెళ్ళినప్పుడు ఆ 15 ఏళ్ళు ఏం చేసేవాళ్ళు మీరు? 15 సంవత్సరాలు ఒకటి కాదు సార్. ఆ టైంలో మా వారు వైజాగ్ పక్కన రాజాం అనే ఒక ఊరు ఉంది, అక్కడ ఒక కంపెనీలో ఏజిఎంగా చేశారు. లిట్టర్ పని. అది చెప్పాలంటే సార్, ఆ లిట్టరు బయటకు వెళ్ళాలి అంటే ఒక ఇది ఉంటుంది, బెల్ట్. ఆ బెల్ట్ నుంచి కిందకు వచ్చి వరల్లోకి వెళ్ళాలి. ఒక్కొక్కసారి తను చేస్తున్నప్పుడు ఆ మొత్తం లిట్టర్ తన మీద పడిపోయింది. ఆ బెల్ట్ తెగిపోయి మొత్తం పడిపోతే ఆ వాసన నిజంగా మేము పడ్డ బాధ అంతా ఎంత కదా. స్మెల్ ఎలా ఉండేదంటే చాలా భయంకరంగా ఉండేది. మొత్తం తడిచిపోయేవారు. అక్కడ ఆ పని చేసాం మేము. నేనేమో సైట్ ఇన్ఛార్జ్గాను లేడీస్ మెయింటైన్ చేసేదాన్ని. టెలికాలర్గా చేశాను ఒక ఊళ్ళో ఏమో హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చేశాను. మా వారు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్, తర్వాత చిలకలూరుపేట దగ్గర సిమెంట్ పైప్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ఇవన్నీ కాదు ఓన్గా పెట్టుకుందామని మేము ఒక 2 ఎకరాలు అమ్ముకొని గుంటూరు ఆటోనగర్లో కంపెనీ పెట్టాం. కంపెనీ పెట్టి నమ్మకమైన వ్యక్తిని పెట్టి మేము వేరే స్క్రాప్ తెచ్చుకోవడానికని వెళ్తే వాడు శుభ్రంగా మమ్మల్ని మోసం చేసేసి ₹1,00,00,000 మన ఎత్తినేసి పారిపోయాడు. ఆ అప్పు పట్టుకొని బయటకు వచ్చాం. ఇంక తర్వాత హైదరాబాద్ వెళ్ళి ఈ కన్స్ట్రక్షన్స్ అని చిన్న చిన్నవి ఏది దొరుకుతుందండి. ఒకటి ఇది చేసాము, కిరాణా నడిపాము, టెలికాలర్గా ఉన్నాము, కంప్యూటర్ ఆపరేటింగ్ చేశాను. ఇలాగ తను వేరే చోటు ఉండేవారు, నేను వేరే చోటు ఉండేదాన్ని. ఆ టైంలోనే ఇంకొక పాప పుట్టింది. ఇద్దరు ఆడపిల్లలే. ఆ రోజులు గడిచే కొద్దీ ఖర్చు పెరిగేదే కానీ తగ్గేది కాదు కదా సార్. రేట్లు పెరిగేవి. ఆ టైంలో ఏదో ఇద్దరం కష్టపడ్డాము, పిల్లల్ని పోషించుకున్నాము. ఉన్న వాళ్ళకి సరిగ్గా అంటే ఫీజులు కట్టే ఇది లేక, హౌస్ రెంట్స్ కట్టే ఇది లేక ఎలాగోలో మా నాన్న కష్టాలు పడ్డాం. ఒకటని కాదండి, ఒక దుర్భరమైన దౌర్భాగ్యపు సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాం. అంత 15 సంవత్సరాలు. ఆ 15 సంవత్సరాలు ఇలా బాధపడుతూ ఉండగా ఈ వైజాగ్ నుంచి పిలుపు వచ్చింది. మా దానిలో జాబ్కి రండి. అక్కడ మాకు మొత్తం వాళ్ళే చూసుకున్నారు. మా పిల్లల్ని వాళ్ళే చదివించారు. అంటే 2 ఇయర్స్ అక్కడే ఉన్నాము. ఆ 2 ఇయర్స్ వాళ్ళే చదివించారు. వాళ్ళే హౌస్ రెంట్ అని అంతా వాళ్ళదే. మనకెళ్ళి మన చేతికి ఇచ్చేదేమో వాళ్ళకి ఆయన 20,000 ఇచ్చారు, నాకు 10,000 ఇచ్చారు. అవి మేము సేవింగ్ చేసుకున్నాం. అది సేవింగ్ చేసుకొని పెద్ద పాపని గుంటూరు హాస్టల్లో పెట్టి, మా పాప చాలా ఇంటెలిజెంట్ అండి. మ్యాథ్స్ 10/10 వచ్చేది. 10th కూడా 10/10 వచ్చినాయి. అంత ఇంటెలిజెంట్ ఆ పాప. మేము బైపీసీ కేవలం మా సిచ్యువేషన్ బాగాలేక ఆ అమ్మాయిని మెడిసిన్ చేయించాలని కూడా పరిస్థితి బాగాలేక చేయించలేకపోయాం. మా ఇద్దరికి ఎటు చదువు లేదు. నేను చదివిన 10th, ఆయన చదివిన 10th. ఆ అమ్మాయి మా కోసం సాక్రిఫైస్ చేసి నేను సీఏ చేరుతానమ్మా, నన్ను సీఏలో ఉంచండి అని అన్నారు. సరే నా అమ్మాయిని జాయిన్ చేసాం సార్. మాకు వచ్చి 30,000 సేవింగ్ చేసుకుంటూ తన్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాం. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి వచ్చేసరికి అప్పుడు 7th 6th చదువుతుంది. వాళ్ళే చదివిస్తున్నాం, ప్రాబ్లం లేదనుకున్న. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం, కొంచెం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మా వారు అన్నారు, కొంచెం ఎలక్షన్స్ ఇట్లా బాబు గారు గెలిచారు, పార్టీలో వచ్చింది, ఏదో మరి రాజధాని అంటున్నారు, వెళ్ళిపోయి మన ఊళ్ళోనే ఉండిపోదాం. ఇలా ఎన్ని సంవత్సరాలని ఊళ్ళు పట్టుకొని తిరుగుతాము. అది అంటే రాజధాని అనౌన్స్ కాకముందే ఆలోచించారు. అదేదో వ్యవహారాలు నడుస్తుంది, వెళ్ళిపోదాము. అందులోనూ మనకి సొంతం అనేది ఎక్కడా లేదు కదా. మన సొంత ఊరు వెళ్ళిపోతే కనీసం కలో గంజో అంటే ఓకే, మనం ఏదైనా చేస్తే ఎలా అయినా బతికేయచ్చు, పిల్లల్ని చదివించుకుంటే చాలన్న నమ్మకంతో వెళ్ళిపోదాం అన్నారు. మాకు వేరే ఆఫర్ వచ్చింది, సత్తెనపల్లి రమ్మని. అయితే లేదు సార్, తిరిగి కలిసిపోయాము. 15 సంవత్సరాలు ఇల్లు లేదు, వాకిలి లేదు, ఎవరి సపోర్టు లేదు మాకు. అసలు అటు లేదు ఇటు లేదు. అదేంటి, మీ అత్తగారు మామగారు తల్లిదండ్రి లేదు సార్. ఏ కష్టపడ్డా 15 ఇయర్స్ వరకు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక విధంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలు ఇద్దరం దూరంగానే ఉన్నాం. ఆయన వేరే ఊర్లో ఉండేవాళ్ళు, నేను వేరే, ఇద్దరు పిల్లలు పెట్టుకొని వేరే ఊళ్ళో, అప్పుడు ఒంటరిగానే ఉన్నాం.
ఆయన మంత్కి ఒకసారి 2 సార్లు అలా వచ్చేవారు. నేను పిల్లల్ని చూసుకుంటూ ఈ చిన్న చిన్న జాబ్స్ ఏదో కంప్యూటర్ ఆపరేటింగ్ కానీ లేదంటే హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ కానీ చేసుకుంటూ ఆ హౌస్ రెంట్స్ అవి కట్టుకుంటూ తను ఇచ్చింది కొంచెం సేవ్ చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ వచ్చాను. ఇక వీళ్ళు ఈ మాట చెప్పిన తర్వాత ఓకే వెళ్ళిపోదాము, మరి హౌస్ మనకి లేదుగా అంటే ముందు రేకులు ఇల్లు సార్ మాది. ఓకే. అది కూడా 2 రూమ్లే, ఒకటి వంటగది ఒకటి మామూలుది. ఆ రేకుల ఇంట్లో మా అత్తయ్య గారు, మా తాతగారు, మేము, మా మరిది వాళ్ళు, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఎటు హాస్టల్లో ఉన్నారు, అక్కడ వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు. మేము వచ్చే టైంకి మా మరిది వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయారు. ఇంత పేదలు ఉన్నారండి రాజధాని గ్రామాల్లో? ఎందుకు లేరు సార్, ఇప్పుడు రాజధాని గ్రామాల్లో దట్టు జనాల్లో జరుగుతున్నటువంటి చర్చ ప్రకారం అగ్రకులాల్లో ఇంత పేదలు ఉన్నారా? ఎందుకు లేరు సార్, ఇప్పుడు రాజధాని అంటే రాజధాని గ్రామంలో వాళ్ళు డాబాలు కట్టేసేసుకున్నారు, ఏదో పెద్ద ఐఫోన్ వాడుతున్నారు, పట్టుచీరలు కట్టేసుకుంటున్నారు అనుకుంటున్నారు. బట్ రాజధాని గ్రామాల్లో పడే బాధ అనేది ఒక్కసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. అయితే మాది ఇంకోటి కూడా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే మేము హౌస్ కట్టుకుందాం అని చెప్పి మా ఉన్న ఆ 2 రేకులు గదులు పడేసామో మా భూమిని కబ్జా చేసేసారు. ఇలాంటివి కూడా జరిగినాయి. ఇప్పుడు అది కోర్టులో నడుస్తుంది. సో మేమేం చేసామంటే, ఇది ఫస్ట్ సిచ్యువేషన్ కన్నా మరీ ఘోరంగా ఉంది. ఇది బయట ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాము. అసలు మీరు అమరావతికి వచ్చిన తర్వాత ఏం చేశారు, ఏం స్టార్ట్ చేశారు, ఎలా బతుకుదామని మళ్ళీ మీ లైఫ్ని పునఃప్రారంభించారు ఇక్కడ? మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అండి, మాకు ఫస్ట్ రాజధాని ప్రకటించిన తర్వాత ఫస్ట్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఉన్న పొలం ఉన్న అరెకరంలో మాది 25 నేల నిమ్మ తోట, మా మరిది వాళ్ళది 25 నేల. అది పూలింగ్లోకి ఇచ్చేసాం. ఇచ్చేసిన తర్వాత మా వారు కొద్దిగా చిన్న చిన్నవి రియల్ ఎస్టేట్ అట్లా చేశారు. అది కొంచెం అమౌంట్ అది వస్తే మేము మీరు వచ్చాకే ఇచ్చారా? వచ్చిన తర్వాత మరి అంత తక్కువ ఉందండి, మాకు వేరే ఆధారం ఏం లేదు, ఇది మీరు రిక్వెస్ట్ అంటే ఫస్ట్ మేము వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వలేదు సార్. యాక్చువల్గా మేము ఏదో తోటలో పనైనా చేసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం. 25 సెంట్లు అంటే చాలా తక్కువ కదా. నిమ్మకాయలు అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ అందులో ఇప్పుడు మా రైతు అంటే ఒక గజం భూమి కనిపించినా కానీ దానిలో ఎన్ని రకాల పంటలు వేస్తే వస్తుందనేది రైతుకు మాత్రమే తెలుసు. సో ఆ 25 నెలల్లో మనం ఎన్నైనా వేసుకోవచ్చు, అలాగా జీవనం సాగించవచ్చు అన్న ఆలోచనతో వచ్చాం. సో వచ్చిన తర్వాత ప్రకటన అయ్యింది. వాళ్ళు అడిగినప్పుడు కూడా మేము ఇవ్వలేదు. మేము ఎందుకు ఇవ్వలేదంటే, అసలు ఇస్తే ఏంటి, ఎలా బతుకుతాం, పిల్లల్ని ఎలా పోషిస్తాం అన్న ఆలోచన వచ్చింది. దాన్ని నమ్ముకొని వచ్చాం. సరే ఈ తర్వాత రిక్వెస్ట్ చేశారు, మేము ఇలాగా గజాల లెక్కన ఇట్లా ఇస్తాము, మాకు ఇవ్వండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు. వాళ్ళు చెప్పిన దానికి మా వారు వీళ్ళందరినీ పిలిపించారు. వీళ్ళందరూ మాట్లాడుకున్నాక ఇద్దామమ్మా అన్నారు. సరే మీ ఇష్టం అని చెప్పి మేము ఓకే చేసాం. అది గజాల లెక్కన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మాకేంటంటే ఈ కష్టపడే తత్వం అలవాటు అయిపోయింది. ఇక దానిలో కొంత అమ్మేసేసుకొని పిల్లలకి డిపాజిట్ చేసేసాం. అది అంటే ఫస్ట్ మేము పడ్డ బాధలో వాళ్ళు పడకూడదు, వాళ్ళైనా హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచనతో డిపాజిట్ చేసేసాం. ఆ ఇల్లు పడేసామన్నారు కదా, కట్టుకున్నారా? లేదు సార్, ఆ కట్టడానికి కరెక్ట్గా పడేసిన టైంకి ఏం చేశారంటే, ఎవరో కాదు స్వయాన బంధువులే, వీళ్ళు అసలైన వారసులు కాదని చెప్పేసి కోర్టులో కేసు వేసారు. ఆ కోర్టులో కేసు వేసింది కాక మాకు రావాల్సిన ల్యాండ్ కూడా చెప్పబెట్టుకుని అమ్మేసుకున్నారు. ఏ ల్యాండ్ అది? మామూలుగా మొత్తం ఉమ్మడి మీద తాతలు 3 ఉన్నప్పుడు అప్పట్లో ఏం చేసేవారంటే ఒకరి పేరు మీద రాయించేవారంట. అయితే అది రాయించి పేర్లు వీళ్ళే కూడా ఉన్నాయి, వారసులు ఇట్లా అని. అయితే అది కంప్యూటర్లో అప్పుడు చూస్తే మా ల్యాండ్ ఉంది అంటే మాకు కూడా వచ్చేది. అది చెప్పబెట్టకుండా అది నమ్మకంతో పెద్ద ఆయన కదా అని అన్నీ అప్పు చెప్తే ఇంకా ఆయన చెప్పబెట్టకుండా అమ్మేసుకున్నారు. సరే వీళ్ళు వెళ్ళి అడిగితే సమాధానం ఏం చెప్పలేదు. చెప్పకపోగా హౌస్ పడేసేదాకా ఉండి పడేసిన తర్వాత కోర్టులో కేసేసారు. వీళ్ళు వారసులు కాదు, అసలైన వారసులు మేము అని చెప్పి కోర్టులో కేసేసారు. హౌస్ కూడా లేదు, హౌస్ లేదు. ఎక్కడ ఉంటున్నారు మీరు? మరి మేము పక్కన రెంట్కుంటున్నాం. అత్తయ్య అంటే
ముగ్గురు 3 దారులు అయిపోయాం సార్. సొంత ఊర్లో రెంట్కుండే సందర్భాలు ఎప్పుడన్నా వస్తాయా ఎవరికన్నా? ఎవరికి రావు. అది మా కర్మ అనుకోవాలో మరి మా రాత అనుకోవాలో మాకు వచ్చింది. మా రెంట్ కూడా 3,500 మేము రెంట్ కడుతున్నాం. అది 3,500 రెంట్ కట్టుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ ఉన్నామంటే ఉన్నాం సార్. అది బతుకున్నామంటే బతుకున్నాం అంతే. మరి ఎక్కడ చాలామందితో మాట్లాడినప్పుడు మాకు ఏదన్నా సాయం కావాలంటే, ఏదన్నా ఆపద వస్తే శైలజ గారే మాకు హెల్ప్ చేస్తారు, శైలజ గారే మమ్మల్ని తీసుకెళ్తారని అంటారు. మీరే రెంటింట్లో ఉంటున్నారు, చేసుకోవడానికి పని లేదు, ఏదో బతుకున్నామని ఇప్పుడు చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎట్లా సాధ్యం అవుతున్నాయి మీకు? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి నాకు కానీ మా వారికి కానీ హెల్పింగ్ నేచర్ ఎక్కువ. ఇప్పుడు మనతో పాటు నలుగురు బాగుండాలన్నది మా వారికి ఫస్ట్ నుంచి ఉంది. ఆయన నాకున్న దానికన్నా ఆయనకున్న సేవ ఎక్కువ, సేవాగుణం. ఎక్కడ ఏ ఊరన్నా వెళ్ళండి, మేము 15 సంవత్సరాలు తిరిగి వచ్చాము. అక్కడ ఎక్కడికైనా వెళ్ళండి, నరసింహారావు శైలజ అంటే మా పేర్లే తెలుస్తాయి వాళ్ళకి. అంటే వాళ్ళు మన అయిన వాళ్ళ, పరాయి వాళ్ళ, వాళ్ళు ఉన్నవాళ్ళ, లేని వాళ్ళ, వాళ్ళకి ఏంటి అనే ఒక కొంచెం బాధ ఇది అంటే వెళ్ళిపోతాం, ఆగలేము ఇంకా. యాక్చువల్ మీరు అడిగిన వాస్తవే, మాకే లేదు కానీ ఉన్న దానిలోనే పెట్టే స్వభావం ఉంది. అది ఇప్పుడు మనతో పాటు నలుగురు బాగుండాలి. ఆకలితో ఎగ్జాంపుల్ మా ఇంటికి ఒక ఫ్యామిలీని తీసుకొచ్చాం. అవును, నేను ఇంటర్వ్యూ చేశాను కదా. నేను ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేడం గారు తీసుకొచ్చారండి, ఇక్కడ పని ఉన్నా లేకపోయినా ఆవిడే పోషించుకుంటున్నారు మమ్మల్ని అని చెప్పుకుంటా ఉన్నారు. అంటే నేను ఏమి కించపరచడం లేకపోతే తక్కువ చేసి మాట్లాడడం కాదు, కానీ మీరే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంత చేస్తూ ఉంటే ఎప్పుడు అనిపించలేదా, లేదు కాస్త మన ఇది చూసుకుందాం, పక్కన వాళ్ళతోటి హెల్ప్ చేసే క్రమంలో మనం కోల్పోతున్నాం కదా అని ఎప్పుడు అనిపించలేదా? అనిపించలేదు సార్, అనిపించలేదు. దానిలో సాటిస్ఫాక్షన్ ఎత్తుకున్నారు చాలా. అంటే ఇప్పుడు మనం ఎదుటివారికి సహాయం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడంటారు పెద్దలు. ఎదుటివారు బాగా కోరుకుంటే దేవుడు మనల్ని బాగా చూస్తారని. ఏదైనా మనం చేసే మంచి పిల్లలకు వస్తుంది సార్. అందులోనూ చెప్పే కదా, మా ఇద్దరికి హెల్పింగ్ నేచర్ బాగా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకొచ్చేటప్పుడు మాకు అమ్మాయి యాక్చువల్గా కర్లాంలో పరిచయం. తనకి వాళ్ళ హస్బెండ్ బాగా డ్రింకర్. అయితే ఈ అమ్మాయి నా కింద వర్కర్గా చేసేది. ఆ అమ్మాయి బాగా ఒక తల్లిగా చూసుకునేది, అంటే అమ్మ అంటూ తిరిగేది నా వెనకాల. అది ఎందుకో అమ్మాయి కనెక్ట్ అయ్యాం బాగా. తన వాళ్ళ హౌస్కి వెళ్ళాను సార్ ఒకసారి. ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటూ నన్ను ఇన్వైట్ చేసింది. ఇన్వైట్ చేసి రండమ్మా అంటే వాళ్ళ హౌస్కి వెళ్తే సార్ అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. చిన్న పిల్లలు, ఓ పక్క మంచంలో దీనస్థితిలో కళ్ళు లేని మామయ్య, ఓ పక్క భర్త ఏమో తాగి పడున్నాడు. ఇక అది చూసి నాకు బాగా బాధ అనిపించింది. ఎందుకు అంటే నేను లేని స్థితిలోనే పుట్టాను సార్. మా నాన్నగారు కూడా సేమ్ సిచ్యువేషన్. మాకు ఏమీ సంపాదించి ఆయన ఏం చేయలేదు. మా అమ్మమ్మ గారు కష్టపడి మమ్మల్ని పెంచి పోషించింది. యాక్చువల్గా నేను 3వ ఆడపిల్లని 3వ దాన్ని. అయితే నన్ను మా నాన్నమ్మ గారు మా నాన్నగారు వస్తే నువ్వురా, తను తీసుకురాకూడదని చెప్పారంట, నాకు తెలీదు, ఆడపిల్ల కాబట్టి. అయితే అమ్మమ్మ గారు నన్ను తనే పెంచి పోషించింది సార్. ఒక విధంగా చెప్పాలంటే నా లైఫ్ అంతా అమ్మమ్మ. ఏ కష్టమైనా అమ్మమ్మ ఎదురు ఉండేవారు. నాకు ఈ ధైర్యం అంతా అమ్మమ్మ దగ్గర నుంచి వచ్చింది సార్. తను ముఠా మేస్త్రిగా చేశారు. లైఫ్లో ఒక రకంగా మీరు ప్రేమకు దూరంగా, ఆప్యాయతలకు దూరంగా ఎట్లా బతికారనుకోవాలి మొత్తం? అవే నాకు తెలియదు సార్. ప్రేమ ఆప్యాయత అనేది నాకు తెలీదు. ఆ మొండితనం ఏమో మరి ఇట్లా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయటానికి అదొక లెసన్. ఓకే, అదొక లెసన్ నాకు. ఇన్ని తిరిగి వచ్చిన తర్వాత, తిరిగి ఇన్ ద సెన్స్ ఆ 15 years మీరు మ్యారేజ్ అయ్యాక బయటికి వెళ్ళిపోయి చిన్నపిల్లలు అయిపోయి మీరు ఇన్ని కష్టాలు పడిన తర్వాత ఎలాంటి కలలు కన్నారు? మనం రాజధానికి వెళ్తున్నాం, మన ప్రాంతానికి వెళ్తున్నాం, రాజధాని ప్రాంతం అయ్యింది కాబట్టి మీరు ఏం కావాలనుకున్నారు? ఎలాంటి కలలు కన్నారు ఇక్కడికి రావడానికి?
యాక్చువల్గా మేము 15 ఇయర్స్ తిరిగిన తర్వాత ఇప్పుడు రాజధాని అన్నాక ఫస్ట్ నేను ఆలోచించింది పిల్లల ఫ్యూచర్ సార్. అంటే నాకు మా హస్బెండ్కి ఎటు చదివించలేదు మమ్మల్ని. మేము పడ్డ కష్టం వాళ్ళు పడకూడదు. అదొకటిను. ల్యాండ్ ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించింది ఏంటంటే సార్, అందరూ ఇతర దేశాలకు వెళ్తున్నారు. అంటే ఈ రాజధాని రాకముందు అందరు ఇతర దేశాలకు వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటున్నారు. నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఒక పేరెంటో ఒక రిలేషన్ ఎవరో ఒకరు చనిపోయారు. ఆ చనిపోయిన శవాన్ని తీయాలి అంటే వాళ్ళు వచ్చేదాకా ఆగాలి. 2-3 రోజులు ఆ ఐస్ బాక్స్లో ఉంచాలి. అది ఏం కర్మ అండి? అసలు హిందూ ధర్మ ప్రకారం మనకి పొద్దున్న చనిపోతే సాయంత్రం తీసేయాలి. కానీ ఆ వ్యక్తి కోసం పడిగాపులు కాస్తూ అసలు ఆ చనిపోయే వ్యక్తి తను చూడాలి అంటే చూడలేరు, చూడకుండా చనిపోతారు. ఎవరికైనా తాతలకి ముత్తాతలకి నా మనవని చూసుకోవాలి, రమ్మానండి అంటారు. యాక్చువల్గా అప్పటి ప్రేమలు అలా ఉండేవి. అయితే ఈ పేరెంట్స్కి ఏదైనా అయ్యింది అంటే అక్కడ ఉండి ట్యాబ్లెట్ వేసుకోను హాస్పిటల్కి వెళ్ళారో చెప్తారు. అది నాకు అనిపించింది ఏంటంటే, ఎందుకు ఈ కర్మ, ఈ బాధ ఎందుకు పడాలి? బిడ్డలు దూరంగా పెట్టుకొని తల్లిదండ్రులు ఒంటరి పక్షులలో ఎందుకు ఉండాలి అని ఫస్ట్ నేను మా పిల్లలతో అయితే మిమ్మల్ని స్టేట్స్కి అయితే పంపించను. కొన్నిసార్లు మేము రాలేకపోతున్నాం కానీ చేసేయండి అని చెప్పేశారు. అవును, అది ఎక్కడో కాదు, మాలోనే చాలా జరిగినాయి అట్లాంటివి. సో అది చూశాక నాకు ఏం బతికిది అన్నట్టు ఫీల్ అయ్యాను నేను. నాకు మాత్రం అలాగే అనిపించింది. పిల్లలు కూడా నేను ఫస్ట్ అనుకుంది కూడా వద్దు, ఇలాగా మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటే చాలా అనుకున్నాం. రాజధాని అన్నప్పుడు నేను ఆలోచించింది అదే సార్. మనకి ఇండస్ట్రీస్ వస్తాయి, మనకి పెట్టుబడులు వస్తాయి, మనది ఒక ఈ ప్రాంతం అంతా డెవలప్ అయితే మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు. మన చేతులతో వండి పెట్టుకోవచ్చు తృప్తిగా. పిచ్చి కాకుండా ఏదన్నా హెల్త్ బాగోపోయినా మన పిల్లలు మనం చూసుకోవచ్చు, కళ్ళ ముందు చూసుకోవచ్చు. కానీ ఎక్కడో పడేసే కన్నా మన బిడ్డలు మనం కళ్ళ ముందు ఉంటారు, చూసుకోవచ్చు. ఇండస్ట్రీస్ వస్తే వీళ్ళు చదివిన చదువుకి ఇక్కడే మంచి జాబ్ వస్తుంది కదా అని మా ఒక్కళ్ళ కోసం ఆలోచించలేదండి. ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్ర బిడ్డల కోసం ఆలోచించాం, తల్లుల కోసం ఆలోచించాం. ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళ భవిష్యత్తు కోసం 5 కోట్ల ఆంధ్రుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓకే మనం ముందు అడిగేస్తే ఆ ఇండస్ట్రీస్ వస్తే పోనీ. ఇప్పుడు రైతు పెట్టేవాడే కానీ వాడు మోసం చేసేవాడు కాదు. అట్లా ఆలోచించుకున్నాం సార్. పిల్లలు మన ముందుంటారు, ఒక లైఫ్ ఉంటుంది, ఒక అందమైన ప్రపంచం, ఒక అందమైన లోకం ఎప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు డెవలప్ మిమ్మల్ని ఆపే ప్రయత్నం చేయలేదమ్మా, ఉన్నది తక్కువే కదా ఇచ్చేస్తే ఎట్లా బతకాలి అని ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు? అంటే మా ఇంట్లో ఫైనల్ డెసిషన్ మా హస్బెండ్ది సార్. సో తను చెప్పారు కూర్చొని, ఇది పిల్లల ఫ్యూచర్, ఇది ఇలా ఉంటుంది, మన లైఫ్ ఇలా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాం కదా ఇచ్చేసేద్దాం అన్నారు. అంటే వాళ్ళకు కూడా వేరే వాళ్ళు ఫీడ్ చేశారు కన్విన్స్ చేయడానికి. అంతే కదా, అధికారులు మంత్రులు ఎవరో వచ్చి మీరు ఇవ్వండి ఇట్లుంటది ఫ్యూచర్ చూపించారు సార్. మాకు అది ఒక డెమోలా చూపించారు, రైతులందరినీ తీసుకెళ్లి డెమోలా చూపించారు. సో ఈయనకేంటంటే మేమంతా బయట ఉండటం వల్ల కొంచెం ఈయనకి మైండ్ చాలా షార్ప్, ఏదైనా కానీ కన్విన్స్ చేసే ఇది ఈయనలో ఉంది. ప్లస్ బయట ఎలా ఉండేది ఇక్కడ ఎలా ఉండేది అని తను తెలుసు. ఒక రకమైన కాన్ఫిడెన్స్ వచ్చింది, ఎలాగైనా బతికేయచ్చు లేదంటే ఇలా ఉంటుందని ఆయన చెప్పారు. సో మేము అది చెప్పారు, ఓకే ఇచ్చేసాము, సిద్ధపడ్డాం, ఇచ్చేసాం. అయితే దీనిలో ఏంటంటే మా మరిది వాళ్ళకున్న ల్యాండ్ ఇవ్వటం, ఆ పిల్లల్ని చెప్పాక నేను ఎలా ఆలోచించాను వాళ్ళు అలాగే ఆలోచించుకున్నారు. వాళ్ళు ఇక్కడ సరైన స్కూల్స్ లేవని చెప్పేసి గుంటూరు షిఫ్ట్ అయిపోయారు. అక్కడ షిఫ్ట్ అయిపోయి రెంట్ హౌస్ తీసుకొని 2 పిల్లల్ని చక్కగా చదివించుకుంటున్నారు. అంటే ఇప్పుడు అంటే వాళ్ళు రెంట్ల హౌస్లో మీరు రెంట్, మా అత్తగారు కూడా రెంట్, అంటే మాలో లేరు ఇప్పుడు, ఆవిడే రెంట్ హౌస్, ముగ్గురు రెంట్ హౌస్. చెప్పాం కదా, ముగ్గురు 3 దారులు అయిపోయాం. ఒకవేళ అమరావతికి వచ్చి సొంత ఊర్లో బతుకుతున్నా కూడా మనం ఇంకా రెంట్ హౌస్లోనే ఉండాల్సి వస్తుందని ఆలోచించారా బయట నుంచి వస్తున్నప్పుడు? ఇవన్నీ ఉన్నాయి
రెంట్ హౌస్ నుంచి అంటే ఫస్ట్లో అంత ఆలోచన రాలేదు సార్. కట్టుకుంటాము అని నమ్మకం ఉంది. అదే నేను అంటుంది, కట్టుకుంటామన్న నమ్మకంతోనే వచ్చి ఉంటారు అంటే ఇది ఒకవేళ కోర్టులో వేసినా కానీ ఇచ్చిన దానిలో అయినా అవును కదా, హౌస్ వేసుకుందామన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాం. ఎప్పటికైనా తేలుతుంది, సరే మనం కట్టుకోకపోయినా పిల్లలైనా కట్టుకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు తగ్గట్టు వాళ్ళు కట్టుకుంటారు కదా అన్న నమ్మకంతో మేము ఇచ్చిన మాకున్న 25 నెలల్లోనే ఎంతో మా ముసలోళ్ళకి సరిపోతుంది అన్న ఆలోచనలో ఉన్నాం. ట్రై కూడా చేసాం. బట్ ఇదేమైందంటే ఇప్పుడు ఆశలన్నీ ఆవిర్లు అయిపోయింది సార్. ఒక విధంగా చెప్పాలంటే అటు సామెత చెప్తారు చూడండి, ఉన్నది పోయి ఉంచుకుంది పోయి అన్నట్టు. అటు పొలము లేదు, ఇటు హౌసు లేదు, పిల్లల భవిష్యత్తు మా చేతిలో మేమే నాశనం చేస్తాం సార్. మీరు అట్లా ఫీల్ అవుతున్నారా? మీరే నాశనం చేసినట్టు ఫీల్ అవుతున్నాం. అంటే ఉన్నది కాస్త ఏదన్నా ఉంటే వాళ్ళకి నిమ్మ తోట కదా, అంటే తోట కదా, అది ఇద్దరికి ఉపయోగపడేదేమో, మంచి ఫ్యూచర్ ఇద్దాం అనుకున్నాం. కానీ సారీ బట్ మీ ఆవేదన తెలియజేసే క్రమంలో భాగంగానే నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. మీ దగ్గర నుంచి తీసుకొని జనాలకి, అంటే ప్రజల్లో జరిగేటువంటి చర్చ ఒకటి ఉంది, అది కాదు వాస్తవం ఏంటో తెలియజేయాలనేదే నా ఇది. నా ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తు మేమే నాశనం చేసాం సార్. ఈరోజు పాపని చెప్పాం కదా, వేరే వాళ్ళు ఎవరైతే బయటికి వెళ్ళకూడదు ఇక్కడ ఉండాలని మేము ఆలోచించాము, ఈరోజు మళ్ళీ వలస సిచ్యువేషన్ వచ్చింది. అవునా? వెళ్ళక తప్పదు. ఏమున్నాయి సార్ ఇక్కడ? పనులు లేవు. పెద్ద పాపను చూస్తే ఇప్పుడు CA ఫైనల్ ఇయర్, దానికి మ్యారేజ్ చేసే టైము, ఆస్తి ఏమీ లేదు, ఇల్లు లేదు, పని లేదు. చిన్న పాప ఏమో మైక్రోబయాలజీ చదివింది. ఇద్దరు బాగా చదివేవాళ్ళు సార్. వాళ్ళ లైఫ్ మేబీ స్పాయిల్ చేసేసినట్టు అయిపోయింది. డెఫినెట్గా మీలాగనే ఎవరిని కదిలించినా కానీ వాళ్ళ గుండె లోతుల్లో ఉన్నటువంటి ఆవేదన ఒక్కసారిగా పెళ్ళికి కన్నీళ్ళ రూపంలో బయటకు వస్తూ ఉంది. బట్ అది జనాలకు తెలియజేయాలనేదే మా ఈ అమరావతి డైరీస్ ముఖ్య ఉద్దేశం కూడా. కానీ ఇక్కడ పర్టికులర్గా ఆడపిల్లల పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఏదో ఒక ఆధారం ఉంటుందిలే, పొలం. గతంలో ఆ పరిస్థితులు ఉండేవి కదా. రాజధాని గ్రామాల్లో ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలంటే చాలా సంబరంగా ముందుకు వచ్చేవాళ్ళు ఎవరైనా. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఇక మీ పిల్లల పరిస్థితి కూడా దాదాపుగా ఎట్లా చూడాలి? ముందు పొలం లేదు. యాక్చువల్గా రాజధాని వచ్చిందన్న తర్వాత అండి, కటిక బ్రహ్మచారికి కూడా పెళ్ళి అయిపోయిందండి. అబ్బా! ఆడు అప్పటిదాకా పెళ్ళి లేనోడు పక్క ఊరు నుంచి కూడా మేము మా పిల్లని ఇస్తామని వచ్చేసారు. బ్రహ్మచారి ఏముంది, పిచ్చోడికి కూడా పెళ్ళి అయిందండి. అంటే ఆ సిచ్యువేషన్ అంతా అప్పుడు అంత ఒక పండగ వాతావరణం. ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్. మీకు అసలు ఆ టైంలో ఎలా ఉందంటే, ఎవడు లేనివాడు కూడాను పెద్ద పెద్ద బిల్డింగ్స్, అంటే కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల కట్టుకొని వాళ్ళ లైఫ్ వాడు హ్యాపీగా, అంటే వాళ్ళు పడ్డ కష్టానికి అది కరెక్ట్ అనిపించింది. ఎంత ఇదో అయినా అంటే మనిషి ఒక విధంగా చెప్పాలంటే ఎట్లాంటి వాడికైనా పెళ్ళి అయిపోయిందండి. ఆడపిల్లలు చక్కగా తీసుకెళ్ళిపోయారు పెళ్ళిళ్ళు చేసుకొని. అసలు అది ఒక పండగ వాతావరణం. ఎక్కడ ఎప్పుడు చూసినా మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా వాడు పెళ్ళి అయిపోతుంది. ఇదే సంబరం, ఇదే సంతోషం. అయితే ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అసలు మనం ఉన్న అంటే మాకైతే యాక్చువల్గా మేము పిల్లలకి రేపు ఫ్యూచర్లో ఏమి ఇస్తామో, ఏమి ఇచ్చి చేస్తామో మాకైతే తెలియదు సార్. అంటే ఏం లేదు, ఏమి ఇస్తాం? చేయడం అంటే అధికారికంగా కట్నం గిట్నం అని కాకపోయినా ఏదో పసుపు కుంకుమ కిందో ఇస్తూనే ఉంటారు కదా. ఏమేమంటారు? అదేమేమంటారు? అసలు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారా రాజధాని గ్రామం? ఎవరు వస్తున్నారు సార్? ఎవరు రావట్లేదు. ముందు మేనమామలను వాళ్ళను ముందే ఫిక్స్ చేసుకుని పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. మాకు వద్దంటున్నారు ఇప్పుడు మాకు వద్దంటున్నారు. ఏముంది, ఏమిస్తావు?
అయిన వాళ్ళే వద్దంటున్నారు. అది ఇట్లా మరి ఇన్ని ఆలోచనలతోటి మీకు నిద్ర ఎలా పడుతుందండి? మేము నిద్రపోతున్నామని ఎవరు చెప్పారు సార్ మీకు? అసలు మేము ఎక్కడ నిద్రపోతున్నాం? నిద్రపోయి 3 సంవత్సరాలు అయింది సార్ కంటి నిండా. నాకు హెల్త్ ఇష్యూ ఉంది, మా పాప చదువు ఉంది, పెళ్లి చేయాలి, మనపై ఆధారపడ్డ వాళ్ళు కొంతమంది ఉన్నారు, మన వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. మరి చిన్నమ్మాయి అయితే ఏ కుటుంబం అయితే బాగుండాలి, ఎవరైతే వలస వెళ్ళకూడదని ఆలోచించిందానో ఈరోజు నా కూతుర్ని నేను వలస పంపించాలంటే తల్లిగా నేను ఎంత బాధపడుతున్నానో ఒక్కసారి ఆలోచించండి. నా కూతుర్ని పంపించాలి అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు లేదు, షూరిటీ పెట్టుకోవడానికి ల్యాండ్ లేదు. పాపను ఎలా పంపించాలి సార్? ఏం పెట్టి పంపించాలి? ఏముందని వాళ్ళకి? వాళ్ళు మా వంక చూస్తుంటే ప్రశ్న క్వశ్చన్ మార్క్ వేసి చూస్తున్నారు. మా లైఫ్ ఏంటి అంటున్నారు. ఏం చెప్పాలి చెప్పండి? వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా? వాళ్ళు చాలా అర్థం చేసుకుంటున్నారు సార్. వాళ్ళు అమ్మని నాన్న అర్థం చేసుకునే పిల్లలు కాబట్టి ఏం మాట్లాడట్లేదు. పెద్ద పాప తను ఏదో CA ఫైనల్ ఇయర్ చేస్తూ కూడా తను జాబ్ చేసుకుంటుంది. చిన్న పాప డిగ్రీ అయిపోయింది, ఖాళీగా ఉంది. ఇప్పుడు తను వెళ్ళాలి, చదవాలి. ఏం చేయమంటారు? ఎవరు మాకు ఇప్పుడు హెల్ప్ చేస్తారు చెప్పండి? నాకు హెల్త్ బాగోదు. ఇంట్లో మగ వ్యక్తి ఒక్కటి సంపాదిస్తే 3 తినాలి. 3 తినాలి సార్. ఇప్పుడు ఏం పనులకు పోతున్నారు అసలు? పనులే ఉన్నాయి సార్. ఒకప్పుడేమో రైతు ఒక రాజుగా బతికాడు సార్, ఈరోజు కూలిగా బతకాల్సి వస్తుంది. మరి ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు మీ కళ్ళ ముందు ఎలా కనిపిస్తుంది? క్వశ్చన్ మార్క్ సార్. వాళ్ళు మీ వైపు చూసినా క్వశ్చన్ మార్క్, మీరు వాళ్ళ భవిష్యత్తులోకి చూసినా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు పిల్లలు మనం ఏదన్నా వాళ్ళు ఒక లైఫ్ ఇస్తే వాళ్ళు సెటిల్ అవుతారు. మనం ఏదన్నా చేయతనిస్తే వాళ్ళు సెటిల్ అవుతారు. స్టాండ్ ఇవ్వాలి. వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఇక వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. నాకేమీ తెలియదు సార్. నాకు వాళ్ళని పంపించడం అసలు బయట నాకు తెలిసిందల్లా ఒకటే, మా వారు ఏం పని చెప్పారు, ఏం పని అప్పచెప్పారు, అది చేయటం వరకే నాకు తెలుసు. ఇప్పుడు మా పాప మొత్తం తనే. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మ నాన్న నా దృష్టిలో మా వారే సార్. మా పిల్లలకి ఒక ఫ్రెండ్గా, నాకు ఒక మదర్గా, ఒక ఫాదర్గా తనే. నాకు హెల్త్ బాగోదు, నాకు యాక్చువల్లీ ఫేషియల్ పెరాలసిస్ ఉంది. ఈ సైడ్ నాకు టేస్ట్ తెలియదు, ఈ సైడ్ అంతా నాకు పెయిన్ ఉంటుంది, ఇదంతా పెయిన్ వస్తుంది. ఎక్కువ ఆలోచిస్తే అంటే ఒక విధంగా చెప్పాలంటే చచ్చి బతికిందాన్ని. ఒక రైట్ సైడ్ మాత్రమే నేను ఏం తినాలన్నా ఈ రైట్ సైడే తింటా. నాకు అసలు ఏం తెలియదు. సో ఆయన నాకు అసలు ఏది బర్డన్ పెట్టరు సార్. ఆలోచించడానికి తీసుకురారు. ఇప్పుడు ఈ వర్క్స్ ఏదన్నా ఉంటే ఆ వర్క్స్ చెయ్యాలి అంటే పనిలో పడితే మర్చిపోతాను. నాకు ఒక ప్రేమ అనేది తన దగ్గరే దొరికింది, ఒక ఆప్యాయత అనేది తన దగ్గరే దొరికింది. యాక్చువల్గా ఎవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అన్నీ చూసుకుంటారు. అవును కదా, కాలు ముక్కు అన్నీ చూసుకుంటారు. కానీ మా వారు అంటే గొప్ప కాదు సార్, చాలా 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 గ్రేట్ సార్. మా వారు ఏమీ ఆలోచన చేయలేదు. నాకు తను కావాలి, నేను చేసుకుంటున్నాను, అంతవరకే. తన లైఫ్ కూడాను తనతో ట్రావెల్, ఇప్పుడు మాకు 25 years మా మ్యారేజ్ అయ్యి, మేము ట్రావెల్ చేసిన దాంట్లో ఆయన నన్ను ఒక చంటి పాపలా చూసుకున్నారు సార్. ఏ రోజు కష్టపెట్టలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి కదా. మీరు ఇన్వాల్వ్ అయ్యి, మీరు ఆలోచించి, మీరు నిద్ర లేకుండా, మీరు ఆరోగ్యం పాడు చేసుకొని. యాక్చువల్గా తను నాకు చెప్పరు సార్ ఇప్పుడు బయట ఏం జరిగింది, ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాను. పొలానికి యజమానైన మా వారు 5 ఎకరాలు పొలం కౌలుకు తీసుకున్నారంటే తను ఎంత సఫర్ అయ్యారో ఆలోచించండి. అవును కదా, ఎంత సఫర్ అయ్యి. నేను అంటే తను ఒక పొజిషన్లో ఉండి 10 మంది చేత పని చేయించే వ్యక్తి 5 ఎకరాల పొలం తీసుకొని కూలి పెడితే డబ్బులు అవుతాయి అని చెప్పి పొద్దున వంగితే ఈవినింగ్ లెగుస్తారు. తనకి షుగర్ ఉంది, బీపీ ఉంది, పొద్దుగూకులు ఆ తోటల్లో కష్టపడుతున్నారు. కనీసం నన్ను రమ్మని కూడా చెప్పరు సార్. నువ్వు రామ్మ ఇన్వాల్వ్ అవ్వని కూడా చెప్పరు. ఆ కష్టం తను చేయకపోతే కుటుంబం జరగదు.
మీకు ఆ తోటలో ఆ పంట పండితేనే ఆ వచ్చిన అమౌంట్ జాగ్రత్త చేసుకొని గడుపుకుంటున్నాం. మరి మీరు ఇలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ ప్రజల్లోనేమో చర్చ, రాష్ట్రం మొత్తం ఇంకొకలాగా చర్చ, పెయిడ్ ఆర్టిస్టులని, రియల్ ఎస్టేట్ వ్యాపారులని, మగాళ్ళు వెనకుండి ముందు ఆడాళ్ళని పెట్టి ఏదో చేపిస్తున్నారని, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మీ మనసుల్లో ఎలా అనిపిస్తుంటుంది? మా మనసుల్లో ఎలా అనిపించిందంటే సార్, ఫస్ట్ పెయిడ్ ఆర్టిస్టులు అన్నప్పుడు ఏదో బిర్యానీ కోసం వచ్చారని మా ముందే అన్నప్పుడు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ల్యాండ్ ఇచ్చిన వాళ్ళం, అవును కదా, ల్యాండ్ ఇచ్చి రోడ్ మీద కూర్చున్నాం. ఆ టైంలో చాలా కోపం వచ్చింది. ఆ పెయిన్ ఏంటో మాకు తెలుస్తుంది, ఇచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, ఒడ్డున కూర్చున్న వాళ్ళకి కాదు తెలిసేది. ఈరోజు ఒక గజం కొంచెం జరగమంటే ఎవడని జరుగుతాడండి? హత్యలు, ఆత్మహత్యలు జరిగినాయి, హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు జరిగినాయి, గజం నేల కోసం. ఇప్పుడు ఎంత ఎందుకండి, మా వారినే చంపబోయారండి. ఏది ఆ హౌస్ది కోర్టులో కేసు వేస్తే మా వారిని, మా మామయ్య గారిని, మా మరిది గారిని వేరే చోట నుంచి గుండాలు తీసుకొచ్చి పొలం పని చేసుకొని వస్తాను. ఇంకా మాకు దేవుడు మా ఎందు ఉన్నాడు అనుకోవాలి. బైక్ మీద వెళ్తుంటే వెనక నుంచి కత్తి కర్ర వెయ్యిపోయారు, అంటే వేశారు, బట్ కింద ఉన్న కర్ర ఇది స్లిప్ అయి అతను పడిపోయాడు. మా ఊర్లోనే జరిగిన ఇన్సిడెంట్. కేవలం భూమి కోసం, కేవలం భూమి కోసం సొంత మనుషులు చంపబోయారు. ఏం తెలుస్తారు వీళ్ళకి? అన్నీ ఒడ్డుకు వచ్చాను వారు కబుర్లు చెప్పటం కాదు. ఒక గజం ఇమ్మానండి ఎవడన్నా, ఈరోజు మేము పడుతున్న బాధ తీసుకోమనండి. మీరు వచ్చి మేము పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. ఏ విధంగా కనిపిస్తుంది? ఏ పెయిడ్ ఆర్టిస్ట్ అయినా 3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తారా అండి? ఇల్లు వాకిలి పిల్ల జల్ల అందరిని వదులుకొని ఎవడండి ఎండలో పడి వాళ్ళ చేత కొట్టించుకొని పోలీసుల చేత అన్నించుకొని జైల్లో కూర్చున్నామండి మేము. ఎవడు కూర్చుంటాడు? ఈరోజు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక షూటింగ్లో పెయిడ్ ఆర్టిస్ట్ అంటే వచ్చి తన వరకు తన పని చూసుకొని వెళ్ళిపోతారు. కానీ మేము డే అండ్ నైట్ రోడ్డు మీద కూర్చున్నాం, పన్నులు తిన్నాం, మా తినే తిండిలో ఇసుక పోసారు. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయండి? 5 కోట్ల ఆంధ్రుల కోసం మేము సాక్రిఫైస్ చేసాం, 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం చేసాం. ఆడవాళ్ళకి కట్టు బొట్టు అనేది సాంప్రదాయం, అది 5వ తనానికి చిహ్నం. దాన్ని కూడా ఎగతాళి చేసి మాట్లాడే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు. అసలు ఇది అంటే ఈ ఉద్యమాన్ని కూడా ఒక పెయిడ్ ఆర్టిస్టుల ఉద్యమం, లేదంటే ఒక కులానికి, ఒక వర్గానికి సంబంధించింది అన్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏంటి అంటే, ఎక్కువ ఎస్సీ ఎస్టీలే ఉన్నారు సార్. 75% వాళ్ళు ఉంటే 25% మాత్రం మేము ఉన్నాం. ఓకే, ఇది కులానికి వర్గానికి చెందింది కాదు. అది ఏదో నోటుకొచ్చింది మాట్లాడేసి, నోటుకొచ్చింది ఏదో అనేసాము, వాళ్ళ మీద నిందేసేసామంటే రేపు ఫ్యూచర్లో వాళ్ళు చాలా బాధపడే రోజులు వస్తాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈపాటికే మీరు దాదాపు ఈ జీవితాన్ని, ఈ లోకాన్ని అంతా మొత్తం ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంది. మీ ఎక్స్పీరియన్స్ అంతా వింటుంటే మొత్తం ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఉంది. కానీ భూమిని కాపాడుకునే విషయంలో, భూమిని సంపాదించుకునే విషయంలో, దాన్ని తర్వాతి తరాలకు ఇచ్చే క్రమంలో మీ పూర్వీకులు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు దాన్ని? మా తాతగారు ఆయనకి అంటే ఒక ల్యాండ్ని ఆయన ఎలా చూసుకున్నారంటే కన్న తల్లి కన్నా ఎక్కువ చూసుకున్నారు సార్. కన్న తల్లి కన్నా ఎక్కువ. ఆ టైంలో ఏ టైంకి కరెంట్ ఉంటుందో, ఏ టైంకి కరెంట్ పోతుందో తెలియదు. ఆయన అక్కడ కాపలా ఉండి ఆ నీళ్లు పెట్టాలంటే కరెంట్ వస్తే నీళ్ళు పెట్టి వచ్చేవారు. అది ఏ టైం అయినా సరే. ఆయన అంత కష్టపడ్డా చినిగిపోయిన బట్టలు, చినిగిపోయిన పంచ కట్టుకునేవారు. ఎందుకు తాతయ్య ఎట్లా ఉంటున్నారు అంటే, చెప్పులు కూడా కుట్టించేవాళ్ళు సార్. అప్పట్లో మేకులు కుట్టించేవాళ్ళు. ఎందుకు ఇలాగ ఉంటున్నారు? కనీసం బ్రష్ వాడలేదు ఆయన, వేలుతోనే పళ్ళు తోముకునేవారు. కానీ తన మిస్సెస్ మా అమ్మమ్మ గారు ఎప్పుడన్నా డబ్బులు అడిగితే, అంతా నువ్వు తినేస్తే పిల్లలకి ఏం పెడతావు, మనవాళ్ళకి ఏమి ఇస్తావు అనేవారు. అంటే భవిష్యత్తు గురించి చెప్పేవారు. నేను ఒకసారి ఉండబట్లకు అడిగేదాన్ని, ఎందుకు ఇలా ఉంటున్నావు, అందరూ బాగానే ఉన్నారు కదా, నువ్వెందుకు ఇలా ఉంటున్నావు, నీకేం తక్కువైంది, ఇద్దరు మనవాళ్లే కదా, నువ్వు మంచిగా ఉండొచ్చుగా అంటే,
ఆయన ఒకటే చెప్పారు, అమ్మ అందరం తిని కూర్చుంటే ఉన్నది కాస్త అరిగిపోద్ది, కరిగిపోద్ది. రేపు మీకు మీ పిల్లలకి పిల్లల పిల్లలకి ఏం మిగులుతుంది అవును కదా అని ఆయన రాబోయే తరం గురించి ఆలోచించారు. అవమానంగా ఫీల్ అవుతారు కదా, నెక్స్ట్ తరాలకి ఇవ్వలేకపోయామని ఆయన ఫీల్ అయ్యేవారు. వాళ్ళ పిల్లలకి అని అంత అవమానం ఫీల్ అయ్యి అసలు ఆయన షర్టు చినిగిపోయింది కూడా కుట్టించేవారు సార్. చనిపోయే 2 years ముందు ఆయన షర్ట్ లేకుండా తిరిగారు సార్. కనీసం కళ్ళల్లో 2 years షర్ట్ ఉండేది కాదు, పంచ కూడా కనీసం గంజి పెట్టినిచ్చేవాళ్ళు కాదు, ఆయన బయట ఉతకనిచ్చేవారు కాదు. ఈ గెడ్డం చేయాలన్నా కానీ వాళ్ళు రానిచ్చేవారు కాదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే మేమేమో పిసినారు అనుకునేవాళ్ళం. కానీ ఈరోజు మాకు తెలుస్తుంది ఆయన ఆ రోజు ఎందుకు ఇంత ఆలోచించారు, ఆయన ఎందుకు ఆ రోజు ఇలా మాట్లాడారు అన్నది మాకు ఈరోజు తెలుస్తుంది. ఆయన చనిపోయే ముందు ఒక మాట అనేవారు సార్, కళ్ళు చుక్కడం తీయించుకోవచ్చు కదా తాతయ్య అంటే, నేనేం చూడాలి, ఇంకా అందరినీ చూసేసాను, అంతా చూసేసాను, ఏం చూడాలి, నేనేం చూడాల్సిన అవసరం లేదు, మీరు హాయిగా సంతోషంగా ఉండండి అన్నారు. చనిపోయే ముందు మా అమ్మమ్మ కానీ తాతయ్య కానీ మావయ్య కానీ ఒకటే కోరారు, మేము కనుక చనిపోతే మా పొలంలో పలానా ప్లేస్లో మమ్మల్ని తగలబెట్టండి, అంతేగాని అనాథలాగా మమ్మల్ని శ్మశానానికి తీసుకెళ్ళొద్దు అన్నారు సార్. ఆ రోజు వాళ్ళు ఎందుకన్నారో మాకైతే అప్పుడు అర్థం కాలేదు. ఆయన మేము ఒక్కొక్కసారి తిట్టుకున్నాం కూడా, ఈరోజు అయితే తలుచుకుంటే బాధ అనిపిస్తుంది. ఆయన ఆ రోజు ఇంత బాధపడి సంపాదించి మాకు ఎంతో కొంత ఇచ్చారు, కానీ ఈరోజు వీళ్ళ రాబోయే తరానికి ఇవ్వలేకపోయాం కదా సార్. ఈరోజు ఆయన ఆ రోజు అన్నారు, ఏమన్నారు, మీకు మీ పిల్లలకి ఉంటుంది అన్నారు. మా పిల్లలకే లేదు, వాళ్ళ పిల్లలకి మేమేమి ఇస్తాం సార్. ఇక ముగ్గురు 3 దారులు అయిపోయాం, పెద్ద తలకాయలు వెళ్ళిపోయారు, వీళ్ళకి ఏమీ తెలీదు, ఏదో చెప్పారు చేసాం అయిపోయింది. ఈరోజు ఈయన వచ్చేవో 3 రాజధానులు అది ఇది అంటున్నాడు. అసలు ఏమీ భవిష్యత్తు ఏమీ లేదు, మొత్తం శూన్యం అయిపోయింది. ఆ ప్రకారంగా భూమిని ప్రేమించిన వాళ్ళు మీరు అన్నట్టు శ్మశానంలో తగలబెడితే ఒక రకంగా వాళ్ళ ఆత్మ క్షోభించేలాగా ఫీల్ అయ్యేవాళ్ళు కదా. జనరల్గా ఇళ్లలో ఉండేటువంటి ఈవెన్ మా ఊర్లో అయినా లేకపోతే మా పూర్వీకులైనా అదే పరిస్థితి. అరే కనీసం వాడికి 6 అడుగులు చచ్చిపోతే 6 అడుగుల స్థలం లేదు అని ఫీల్ అయ్యేవారు. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు రాజధాని గ్రామాలన్నింటిలో ఒక రకంగా చెప్పుకోవాలంటే వాళ్ళు 25% ఇచ్చినప్పటికీ కూడా దాదాపు చాలా మందిది అదే పరిస్థితి అనుకుంటా కదా. అవును సార్, దాదాపు అదే సిచ్యువేషన్. మీలాగా 25 cents ఇచ్చిన వాళ్ళు, లేకపోతే 20 సెంట్లు ఇట్లా అరెకరాలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు అదే పరిస్థితి. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు అనుకోవాలి, ఇప్పుడు వాళ్ళ జీవన విధానం ఎలా ఉందనుకోవాలి? ఇప్పుడు జీవన విధానం అందరూ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయారు సార్. ఇంకా అంతే, చావో రేవో, ఎక్కడ చేస్తామో ఎక్కడ పాతి పెడతారో. ఇంకా చాలా వరకు పేరెంట్స్ని వదిలేసి మేము ఏదైతే అనుకున్నాం, పేరెంట్స్ దగ్గర బిడ్డలు ఉండాలనుకున్నాము, ఆ పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోయారు సార్. ఎక్కడ బతుకుతున్నారు, ఎలా బతుకుతున్నారు, ఏం చేస్తున్నారు తెలీదు. ఇంకా పాత రోజుల్లాగే అంటే ఏదో అంతకన్నా గౌరవం వెళ్ళిపోయేటువంటి పాత రోజుల్లో కాస్త గౌరవంగా పొలాల్లో పనులు చేసుకొని గౌరవం ఉండేది, అంతకన్నా ఘోరంగా ఉంది ఇప్పుడు. అసలు ఎక్కడ అనేది తెలీదు. ఒక చోట పాకి పని చేస్తూ ఇక్కడికి వచ్చి చెప్పుకోలేరు. అవును కదా, మేము ఈ పని చేస్తున్నాం చెప్పుకోలేరు. ఇప్పటి వరకు మీ నేపథ్యం గురించి, మీ కుటుంబ పరిస్థితుల గురించి, వీటన్నిటి గురించి మాట్లాడాము. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యమం ఇంకొక ఎత్తు. ఉద్యమం అంటే ఏంటో తెలియదు మీకు, అంటే మీకే కాదు ఈ రాజధాని గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యమం అంటే ఏంటో తెలియదు. పోలీసులు తెలుసు కానీ పోలీస్ కేసులు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, కొట్టించుకోవడం, ధర్నాలు చేయడం, ఇంకా రకరకాల కార్యక్రమాలకు పిలుపునివ్వడం, పాదయాత్రలు చేయడం, ఇవన్నీ మీకు అసలు పరిచయం లేనటువంటి కార్యక్రమాలు. ఈ క్రమంలో ఒక్కొక్కటిగా చేసుకుంటూ పోతున్న క్రమంలో మీకు ధైర్యం ఏంటి? మీరు ఎలా ఆలోచించుకుంటూ ఈ కార్యక్రమాల్లో ఇట్లా ముందుకు వెళ్తూ ఉన్నారు? ధైర్యం ఒకటే సార్, మనం చేసింది మంచి పని అయితే ఈరోజు ఎవరో వచ్చి ఏదో చేస్తాము, ఇలా చేస్తాం, ముక్క చెక్కలు చేస్తాము అని ఫస్ట్ వాళ్ళు మాట్లాడినప్పుడు ఫస్ట్ భయం వేసింది. ఏంటి ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అని ఫస్ట్ భయం వేసింది.
అందులోనూ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ బయటకు వచ్చినాడు కాదు. అవును కదా. మేము ఇంకా 15 years బయట ఉండి వచ్చిన వాళ్ళం. అయితే మేము బయట అంతా చూసాం. ఇక్కడ వీళ్ళెవరికి ఈ సిచ్యువేషన్ అనేది తెలియదు. అసలు రాజధాని అంటే ఏంటో కూడా అంతగా తెలియదు. బట్ వచ్చిన తర్వాత అందరూ ఓకే సాటిస్ఫై అయ్యారు. మన బిడ్డల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు నాశనం కాకూడదు, దానికి ఏమైనా చేద్దాం. అది మనం ఆ లాస్ట్కి ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే ఇచ్చేసేద్దాం. దానివల్ల ఏంటి అంటే భావితరాల వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో ఏదైనా సరే వెళ్ళిపోదాం. మీ భవిష్యత్తే ఇంకా మీకు ముందు కనిపిస్తుంది. ఇక ఎటు వెళ్ళినా మీ భవిష్యత్తు గురించి ఆలోచించాం. మేము మా గురించి ఆలోచించుకోలేదు, భవిష్యత్తు గురించి ఆలోచించాం. అలాగే ఆ క్రమంలోనే ఈ పోలీసులు రావటం, ఇళ్ళకి రావటం, బయటకు రావద్దని బెదిరించటం, సిగ్నేచర్స్ చేయమని చెప్పి ఒత్తిడి తేయటం. అసలు ఆ పల్లెటూర్లు అంటే ఎలా ఉండేది సార్? పొద్దున్నే లెగిస్తే చక్కగా కిలకల మంటూ పక్షుల గోలు చాలా అందంగా ఉండేది, చాలా బాగుండేది, చాలా ఒక ఆహ్లాదకరమైన సిచ్యువేషన్ అది. బట్ ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ ప్రకటన జరిగిందో, ఈ పోలీసుల వాళ్ళు ఎప్పుడైతే మాకు ఎంటర్ ఈ సిచ్యువేషన్ వచ్చిందో, ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ మా వీధుల్లో బూట్ల చప్పుడు తప్ప వేరే సౌండ్ వినిపించలా. బూట్ల చప్పుడు, మైక్, ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీలు లేదు. వస్తే ఇది 144 సెక్షన్ క్రింద ఉంది, వస్తే అరెస్ట్ చేస్తాం అని ఈ సౌండ్ తప్ప ఇంకో సౌండ్ వినిపించేది కాదు. అట్లా 3 years మేము గడిపాం సార్. 3 years ఎక్కడికి ఇచ్చినా మేము ఎలాగ ఉద్యమానికి వెళ్ళాము అంటే, అసలు ఈ వయసులో గోడలు దూకామంటే మీరు ఆశ్చర్యపోండి. గోడలు దూకి పోలీసులకు కనిపించకుండా అసలు ఎన్ని కష్టాలు పడ్డామో ఉద్యమంలో. పరిస్థితులు వచ్చినాయి. పచ్చకండవాలు చూస్తే ఒక పాకిస్తానీని చూసినట్టు చూసేవాళ్ళు. అది ఏ పిలుపుకి వెళ్ళాలన్నా ముందు కండవా ఉండకూడదు. చాలా దారుణం సార్. ఆ కండవాలు ఎక్కడ పెట్టుకుని వెళ్ళేవాళ్ళం మాకు తెలుసు, దాచుకొని వెళ్ళేవాళ్ళం. కారులో వెళ్తుంటే ఒక ముసలావిడిని పడుకోబెట్టి ఫైల్ ఒకటి, హాస్పిటల్ ఫైల్ ఒకటి పెట్టుకొని, అంటే ఉద్యమ స్ఫూర్తి అలా ఉంది, ఎలాగైనా వెళ్ళాలి, మేము ఫైట్ చెయ్యాలి అని. ఆ ముసలావిడిని తీసుకొని వెళ్తుంటే ఆపేసేవారు. ఏంటి, ఎక్కడికి తీసుకెళ్తున్నాను? ఆవిడ హెల్త్ బాగాలేదు, హాస్పిటల్కి వెళ్తున్నాం. ఇలాగా ఎన్నో చెప్పాం, ఎన్నో చేసుకుంటూ ఆ అవరోధాలన్నీ దాటుకుంటూ, ఆ ముళ్ళ కంచెలు వేస్తే ముళ్ళ కంచెలు దాటుకుంటూ ఒక్కటే మా మైండ్లో ఉంది, ఎలాగైనా సరే మన అమరావతిని మనం సాధించుకోవాలి, భావితరాల భవిష్యత్తు బాగుండాలి, 5 కోట్ల ఆంధ్రులు అందరూ చల్లగా ఉండాలి. ఈ క్రమంలో శైలజ గారు కూడా టార్గెట్ అయ్యారా? ఎందుకంటే చాలా మంది ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు మేము టార్గెట్ అయ్యామండి, మమ్మల్ని ఇట్లా చేశారని చెప్పుకుంటూ వస్తున్నారు. వాళ్ళు ఉద్యమంలో పాల్గొన్నారేమో, కానీ మీరు ముందు వరుసలో ఉన్నారు కదా, మీరు ఇంకా టార్గెట్ అయి ఉండాలి కదా. సో వ్యక్తిగతంగా మీ మీద ఎలాంటి ఇది జరిగింది? మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఉద్యమం అంటే? వ్యక్తిగతంగా అంటే ప్రతి దానికి ముందెళ్ళిపోతుంది, ప్రతి దానికి అంటే వాయిస్ కూడా మనది ఏంటంటే ఒక బేస్ వాయిస్ గట్టిగా ఉంది. మన ఒక వ్యక్తిని ఆగు అంటే అది ఎలా ఉండేదంటే కమాండింగ్గా ఉండేది. అలాగే ఎవరినన్నా ఏదైనా తప్పు చేస్తే మన రోడ్డుకి ఈడ్చేసి రోడ్డు మీద మాట్లాడే తత్వం నాది. సో నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి ఎక్కువ వెళ్ళిపోతుంది, ఎలాగైనా సరే ఏదైనా ఈమెని చేయాలని చెప్పి చాలా ట్రై చేశారు. బట్ దేవుడి దయ వల్ల ఒక్కసారి మాత్రం స్టేషన్లో కూర్చోబెట్టారు. కూర్చోవాల్సి వచ్చింది. కూర్చున్న తర్వాత సిగ్నేచర్ చేయండి అంటే మేము చేయమంటే చేయమని చెప్పేసి ఈడ్చి వెహికల్లో విసిరేశారు. వెహికల్లో విసిరేస్తే అసలు అక్కడ కూడా మేము జై అమరావతి అని నినాదం చేస్తుంటే చెయ్యొద్దని చెప్పేసి అంటే ఇట్లా పట్టుకునేవాళ్ళు సార్. ఆ గోల్డ్ ఏమైందంటే ఘాట్లు పడిపోయాయి. అసెంబ్లీ ముట్టేటప్పుడు ఏమైందంటే మేము ఫ్రంట్ నేనే ఉన్నాను, నా వెనకాల లేడీస్ ఉన్నారు. అసలు పరుగుల మీద ఇంకో ఆల్మోస్ట్ వెళ్ళిపోయాం అనుకున్న టైంకి రాయి వేసేసారు. రాయిలా ఇసిరేయంగానే అందరివే పడింది. నేను ఇలా కూర్చుండిపోయాను. బట్ ఒక పోలీస్ ఏం చేశాడంటే చేతిలో ఉన్న రాయితో కొట్టేశాడు ఇలా నన్ను. ఇలా కొట్టేయంగానే పడిపోయాను. పోలీసులు రాళ్ళతో కొట్టారు? పోలీసే రాయితో ఇట్లా ఇక్కడ కొట్టేశాడు. అదేమైందంటే పడిపోయాను. ఆ పడిపోవటంలో కొంతసేపు ఏంటంటే బ్రీతింగ్ అందలేదు. ఆ బ్రీతింగ్ అందక ఒక పెయిన్ వచ్చేసింది.
ఆ పెయిన్ వచ్చిన తర్వాత అంటే నాకు తెలిసి పక్కన వాళ్ళు మాట్లాడింది ఏంటంటే వేరే వాళ్ళు అదే పోలీసులు కానీ ఇంకా సస్తే సచ్చిందిలే ప్రతిదానికి ముందు ఉంటుంది అన్న టాక్ అనేది తెలిసింది. అయితే మా వాళ్ళందరూ రివర్స్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నారు. అయిపోయింది, బ్రీతింగ్ అందల చచ్చిపోయాను అనుకున్నారు. అది ఫోటో పేపర్ కూడా వచ్చింది. ఆ క్షణం మీకు బ్రీతింగ్ అందని క్షణం మీ భర్త మీ పిల్లలు గుర్తొచ్చారా? సార్ నాకు చెప్పాను కదా, అన్నీ పిల్లలకి చెప్పే వచ్చాను. మనము పిల్లలకి ఏం చేయలేదు, బట్ రేపు మా పిల్లలు మా అమ్మ మా నాన్న ఇందులో పార్టిసిపేట్ చేశారు అంటే ఒక ఉద్యమ స్ఫూర్తి అనేది రేపు వాళ్ళ బిడ్డలకు కథలుగా చెప్పుకోవడానికి ఉంటుందిగా. జడ్జిలే మాట్లాడారు కదా స్వాతంత్ర ఉద్యమం తర్వాత అలాంటి ఇది దాంతో పోల్చారు, స్వాతంత్ర ఉద్యమంతో పోల్చారు కదా. అది నేను అదొక్కటే ఆలోచించాను. నేను లైఫ్లో అంటే ఏం చేశాననేది నాకైతే గుర్తుండదు. చేసేసాను, వదిలేసాను, అయిపోయింది. మా పిల్లలకి నేను బయటకు వచ్చేటప్పుడు సార్ ఇది ఇంకో విషయం ఏంటంటే న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్రలో 45 days పాదయాత్ర, దానిలో మెయిన్ 45 days అనుకుంది ఇంకా పిచ్చి అయింది. 45 days నేను నా కూతురు మొహం చూడలేదంటే నాకు నా పాప అంటే చాలా ఇష్టం. అది ఫోన్లో మాట్లాడుతూ మమ్మీ ఎప్పుడు వస్తావు, నేను నిన్ను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు వస్తావు అన్నప్పుడు బాధ చెప్పుకోలేకపోయాను సార్. వేరే ఇంట్లో ఉంచి వచ్చాను, మా ఇంట్లో ఉన్న సేఫ్ కాదని వేరే అక్క వాళ్ళ హౌస్లో ఉంచి నేను వస్తాను మమ్మీ మీరు ఎప్పుడు వస్తారు అంటే ఇదిగో అమ్మ ఇప్పుడు వస్తున్నా అంటే ఒక రోజు ఇలా వస్తున్నావు అంటే పాపం వచ్చేసేది. వద్దు రావద్దు సిచ్యువేషన్ బాగాలేదని చెప్పి రానేలేదు. 45 days నా కూతురు నేను చూసుకోలేదంటే తల్లి ఎంత బాధపడుతుంది. అంటే కష్టంలో ఉన్నా కానీ వాళ్ళని ఏ రోజు వదిలిపెట్టలేదు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా తల్లిదండ్రులుగా మేము చూసుకున్నాం. అలాంటిది బిడ్డలను వదిలిపెట్టేసి ఆ ఉద్యమంలో కానీ పాదయాత్రలో కానీ మేము పార్టిసిపేట్ చేసామంటే రేపు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అన్న గిల్టీ నాలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది. ఏం చేయలేదు, ఏమి ఇవ్వలేదు, వాళ్ళ లైఫ్ పోయింది. కనీసం ఇదన్నా ఇదిగో మా అమ్మ ఇదిగో మా నాన్న ఇలా పార్టిసిపేట్ చేశారు, ఈ అమరావతిలో నిలబడటానికి కారణం మా అమ్మ మా నాన్న అని వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటారు. దీక్షలు చేసిన మహిళల్ని చూసాం, దాదాపు ఆంగ్ సాన్ సూకీ లాంటి వాళ్ళని కూడా చూసాం, కొన్ని సంవత్సరాల పాటు దీక్షలు చేసిన వాళ్ళు. కానీ పాదయాత్ర చేసిన మహిళల్ని ఎప్పుడూ చూడాల చరిత్రలో. సో మహిళలుగా మీరు అన్ని రోజులు పాదయాత్ర చేస్తుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. పురుషులకే ఉండే ఇబ్బందులే చాలా ఎక్కువ, దట్టు మహిళలుగా చాలా ఇబ్బందులు ఉంటాయి. వాటిని అన్నింటినీ ఎలా ఫేస్ చేయగలిగారు? ఇబ్బందులు 1-2 కాదు సార్, అది చెప్పుకోలేని ఇబ్బందులు చాలా వచ్చినాయి. అది ఎలా అంటే అసలు దాన్ని చెప్పుకోలేకపోయాం, బయటకి మేము చెప్పుకోలేకపోయాం. వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్ని నాశనం చేశారు. ఒక చోట అంతెందో సార్, ఒక చోట భోజనం చేద్దామని అన్నీ ఏర్పాటు చేస్తే ఆ భోజనం అక్కడ చేయడానికి వీల్లేదంటే మురిక్కాలో పక్కన కూర్చొని తిన్నాం. అది వీడియో కూడా ఉంది చూడండి. ఆ రోజు ఎంత ఏడ్చామో మాకు తెలుసు, చాలా బాధపడ్డాం. మాకన్నా మాతో పాటు ముసలి వాళ్ళు వచ్చారు, బీపీ షుగర్ ఉన్నవాళ్ళు. పొద్దున్న మొదలు పెట్టుకుంటే కరెక్ట్ ప్లేస్కి మేము ఎంటర్ అవుతున్నాం అన్న టైంకి ఆ ప్లేస్ తీసేసేవాళ్ళు. డైలీ 14 kilometers అనే స్టార్ట్ అయిన పాదయాత్ర 22 kilometers వెళ్ళేది. ఆ ముసలి వాళ్ళ బాధ చూడలేకపోయేవాళ్ళం. ఎక్కడైనా బయటకు వెళ్ళాలి అంటే చుట్టూ మగాళ్ళే, చుట్టూ జనమే. కొన్ని చోట్ల బురద, మోకాళ్ళలోతు నీళ్లు. వాళ్ళకి వేరే ప్లేస్కి వెళ్ళే టైంకి పాపం వాళ్ళకి ఆగలేకపోయేవాళ్ళు. అలాంటివి చూసినప్పుడు ఏడుపు వచ్చేసారు మాకు. అయితే కొన్ని చోట్ల ఏం కనీసం బాత్రూమ్కి కూడా వెళ్ళటానికి లేదు. వాళ్ళు పడుకున్న ప్లేసులోనే పక్కన వెళ్ళాల్సి వచ్చేది. అంటే ఒక పక్క వీళ్ళు పడుకొని ఎంత చండాలంగా ఎంత దారుణంగా హింసించారంటే అంత దారుణంగా హింసించారు మమ్మల్ని. మాది అనుకుంటే ఆ అమ్మమ్మలది ఒకవైపు నడవాలి, ఇంకొక వైపు శరీరంలో ఉన్న కాలకృత్యాలు తీర్చుకోవడానికి అవకాశం లేదు.
వాటిని భరిస్తూ నడవాలి. నరకం కదా. నరకమే సార్. కానీ అవి భరించి సంకల్పంతో జరుగుతుంది అన్న నమ్మకంతో మాతో పాటు వాళ్ళు కూడా ముందుకొచ్చారు. వాళ్ళ కనీసం ఈవెన్ పడుకోవటానికి ప్లేస్ లేకపోతే ఇవ్వకపోతే పక్కన రోడ్డు, హైవే రోడ్డు పక్కన, సర్వీస్ రోడ్డు పక్కన ఖాళీ ప్లేస్ ఉంటే ఆ ఖాళీ ప్లేస్లో టెంట్లు వేసి మాగాణికాయలు అవి ఉంటాయి అక్కడ టెంట్లు వేస్తే పాములు తిరిగిన రోజులు కూడా ఉన్నాయి సార్. దానికి 4 మగాళ్ళు పాపం కాపలా ఉండి వచ్చిందని వచ్చినట్టు చంపారు. అలాంటి ప్లేస్లో కూడా దోమలు గుట్టుకుంటా పాములు తిరిగే ప్లేసుల్లో కూడా పడుకోవాల్సి వచ్చింది. సరిగా తినలేరు, సరిగా నిద్రపోలేరు, మళ్ళీ నడవాలి. ఓపిక ఎట్లా వస్తుంది? ఫుడ్ కూడా సరిగ్గా ఉండేది కాదు. అదే కదా అంటుంది. ఈ బాధతో తినలేరు, ఒక పక్క ఆలోచనతో నిద్ర పట్టదు. ఇంటి దగ్గర పిల్లలు ఏం చేస్తున్నారు, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా ఈ ఓపిక శక్తి ఎట్లా వస్తుంది? సంకల్పం సార్, సంకల్పించుకున్నాం. ఎక్కడ అనిపించలేదు మన వల్ల కాదు, డ్రాప్ అయిపోదాం అని. వచ్చిన వాళ్ళందరూ అట్టే కంప్లీట్గా వచ్చేసారా? అందరూ వచ్చారు సార్. ఎవరు డ్రాప్ అవ్వాలి. ఎట్లా అండి బాబు, ఎట్లా వస్తుంది మీకు? మేము ఒకవేళ వెళ్తాము అన్న వాళ్ళని మేము ఆగమనలేదు, వెళ్ళిపోమన్నాం. ఓకే. వచ్చేవాళ్ళు మాతో వచ్చారు. ఏలూరు దగ్గర అనుకుంటా సార్, మమ్మల్ని ఊళ్ళోకి రానివ్వలేదు. ఏలూరు కాదు, ఏలూరు ఇటువైపు ఉంటుంది, నెల్లూరు అనుకుంటా. అది ఊళ్ళోకి రానివ్వల. హైవే మీద వెళ్ళాలి. హైవే మీద వెళ్ళేటప్పుడు పైన ఎండ, కింద కాలుతుంది. వాష్రూమ్స్ లేవు. కొంతమందికి ఫీవర్ వచ్చేసింది, షుగర్ పెరిగిపోయింది, వాటర్ లేవు. ఆ సిచ్యువేషన్ అక్కడ ఎలా ఉందంటే చేయగలమా, నడవగలమా అనిపించి అందరం పైకి చేతులెత్తి దండం పెట్టుకునేవాళ్ళం. అంటే చెయ్యమని కాదు, కనీసం నువ్వన్నా కరుణించయ్యా, వర్షాన్ని కురిపించయ్యా అని అట్లాగా అనుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం. అది కంప్లీట్ చేసి మేము అలిపిరి మెట్లు ఎక్కి కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసుకొని వచ్చే వరకు మేము ఆపలేదు. ఏమనిపించింది మీకు? న్యాయం జరుగుతుందని అనిపించింది? అంత దూరం అంటే సంకల్పాన్ని నెరవేర్చుకోగలిగారు మీరు. అంత దూరం వెళ్ళి సంకల్పాలను నెరవేర్చుకోగలిగారు కాబట్టి అప్పుడు మీలో ఒక హోప్ వచ్చి ఉండాలి. మనం ఇంత దూరం ఏ ఇబ్బంది జరగకుండా, అఫ్కోర్స్ కొన్ని వ్యక్తిగత ఇబ్బందులు పడినప్పటికీ ఏ ఇబ్బంది జరగకుండా ఇంత దూరం వచ్చామంటే ఏదో ఒక మంచి ఇది వినబోతున్నామని ఏమన్నా అనిపించిందా? నమ్మకం ఉంది సార్, నమ్మకం ఉంది. అంటే ఒకటి మనుషులు నమ్మడం కంటే దేవుడిని నమ్మటం మేలని ఒక వాక్యం ఒకటి చదివాను. అయితే నేను ఎక్కువ నేను చెప్తున్నాను, వీళ్ళందరికీ ఒకటే చెప్పేదాన్ని, చేయలేమేమో, నడవలేమేమో అంటే ఒకటే అన్నాం, ముందు వెంకన్న ఉన్నాడు, వెనకాల మనం వెళ్తున్నాం, దేవుడి మీద నమ్మకం పెట్టుకొని బయలుదేరండి, ఎక్కడ డ్రాప్ అవ్వద్దు. ఖచ్చితంగా మనం వెళ్ళే లోపే ఒక శుభవార్త అనేది వింటాము అంటే వీళ్ళని ఇలా మోటివేట్ చేసుకుంటూ వచ్చాను సార్. ఆ నినాదాల్లో కూడాను ఆ మైక్ తీసుకొని వెంకన్న ముందు వెళ్తున్నాడు, మీరు నడవండి. అంటే మాకు బెదిరింపులు వచ్చినాయి. ఏది పలానా చోట వైసీపీ వాళ్ళు ఉన్నారు, మీరు ఎంటర్ అవ్వంగానే, ఒంగోలు దగ్గర అనుకుంటా సార్, ఎంటర్ అవ్వంగానే మిమ్మల్ని అటాక్ చేస్తారు అని చెప్పి బెదిరించారు. అందరూ భయపడుతుంటే ఒక్కటే అన్నాం, లేదమ్మా దేవుడిని నమ్మండి, మనకు శుభవార్త వచ్చిద్ది. ఇంతకన్నా ఘోరంగా దెబ్బలు తిన్నాం, ఇంతకన్నా ఘోరంగానే ఇదయ్యాము. సో ఇది సంకల్పించుకొని బయలుదేరుతున్నాం కాబట్టి శుభవార్త వింటాం, బయలుదేరండి అని అలా మోటివేట్ చేసుకుంటూ వెళ్ళాం సార్. ఎక్కడో ఒక కోర్టు తీర్పు ఏదో వచ్చినట్టు ఉంది కదా, ఎక్కడ నెల్లూరు దాటాకనో ఎక్కడ స్వీట్స్ అంతా పంచుకొని చేసినట్టున్నారు మీరు? అప్పుడు కాదు సార్, అప్పుడు కాదు. ఇది యాక్చువల్లీ మార్చి 3వ తేదీ మొన్న వచ్చింది ఒక తీర్పు. దానికి ముందు ఇంకొకటి, అది సీఎం గారు 3 రాజధాని విత్డ్రా చేసుకున్నాం అన్నారు. బట్ మా వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మేము వెనకాల చెప్తూనే ఉన్నాం, వద్దు, హ్యాపీగా ఫీల్ అవ్వద్దు, ఆయన అసలే ఏ టైంలో ఎలా ఉంటారో తెలీదు, సో మీరు హ్యాపీగా ఉండద్దంటే, లేదు తనే తీసుకున్నారని కొంచెం యాంగ్జైటీ ఉంటుంది అందరికి, ఎవరికైనా యాంగ్జైటీ అనేది ఉంటుంది. పాపం వాళ్ళు ఆ టైం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అయితే మేము చెప్తున్నాం, ఎందుకంటే మనం హ్యాపీ ఫీల్ అయ్యి తర్వాత మళ్ళీ బాధపడే కన్నా ఒకటే మూడ్లో ఉండాలి. సో మేము చెప్పినా వినలేదు. విత్ ఇన్ మినిట్స్లోనే లేదు
అని వచ్చేసి కొత్త బిల్లు తీసుకొస్తున్నా అనేది అందరూ ఏడ్ చేశారు. బోర్ని అందరూ ఏడ్ చేసి మాతో పాటు మెయిన్ వాళ్ళు కూడా వాళ్ళు ఏడ్ చేశారు. మేము ఒకటే చెప్పాము, ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము, మనం అలా హ్యాపీగా ఫీల్ అయ్యి మళ్ళీ సాడ్ మూడ్లోకి వెళ్ళే బదులు ఒకే మూడ్లో వెళ్తూ ఉంటే సక్సెస్ అదే వస్తుంది. ఇది మనకి ఫస్ట్ విజయం అనుకోండి, బట్ ఎప్పుడైతే మనం తిరుపతి చేరతామో ఖచ్చితంగా ఒక శుభవార్త వింటాము అని అలా చెప్పుకుంటూ తీసుకెళ్ళాం సార్. అలాగే దేవుడి దయ వల్ల న్యాయస్థానం టు దేవస్థానం అనుకున్నాము, దేవుడు న్యాయం చేశాడు, న్యాయస్థానం న్యాయం చేశారు. ఇక శైలజ గారు, మీ జీవితంలో ఎప్పుడు అనుకోని ఊహించని రకరకాల ఉత్కంఠభరితమైన మలుపులు తిరుగుతూ వెళ్ళింది మొత్తం రాజధాని గ్రామాల్లో ఉన్న వారి జీవితాలు కానీ మీ జీవితాలు కానీ. కానీ ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక నమ్మకం ఏమన్నా వచ్చిందా, లేకపోతే ఇంకా పోరాడాల్సి ఉంది అని అంటారా? కోర్టుల్లో ఒక రకంగా అనుకూలంగా తీర్పులు వస్తూ ఉన్నప్పుడు ఇది కేవలం ఊరటే అనుకుంటున్నారా? ఇది కాస్త ఊరటనిస్తూ శాశ్వతమైన ఉపశమనం ఏమన్నా దొరుకుతుందని అనుకుంటున్నారా? ఇది ఊరట అని అనుకుంటున్నాను సార్, బట్ న్యాయం అంటే ఖచ్చితంగా జరుగుతుందని ఉంది, బట్ ఇప్పుడైతే జరగదు సార్. ఇప్పట్లో జరగదు, డెవలప్మెంట్ అనేది జరగదు. కాకపోతే ఖచ్చితంగా జరుగుతుంది. అది దైవలీల ఎలా అనేది అప్పటి వరకు మీ సంకల్పం ఎట్లా కొనసాగిస్తున్నారు? పోరాటం చేయాల్సిందే, ఆపకూడదు, పోరాటం చేయాలి. అప్పుడంటే సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నాం, ఇప్పుడు బిల్డ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నాం. అది రైట్ అమ్మా. మీ సంకల్పం నెరవేరాలి, మీ న్యాయమైన కోరికలు దేవుడు తీర్చాలి, ప్రభుత్వాలు తీర్చాలి, న్యాయస్థానాలు తీర్చాలి. మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది, మంచి జరగాలని కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.